మొక్కలకు మనం ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా గూడా కొన్నిసార్లు ఆకులు పండిబారిపోవడము, లేకుంటే పువ్వులు చిన్న సైజులో రావడం, తక్కువ పువ్వులు రావడం, అసలు పువ్వులు రాకపోవడం ఇలాంటి సమస్యలు ఎన్నో ఉంటుంటాయండి గార్డెనర్స్‌కి. అన్ని ప్రాబ్లమ్స్ మనం క్లియర్ చేసుకోవడానికి ఈరోజైతే నేను ఒక సీక్రెట్ ఫర్టిలైజర్‌ని చూపించబోతున్నాను. ఈ ఫర్టిలైజర్ ఏంటి? ఎప్పుడు ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి? ఇదంతా గూడా మీకు డీటెయిల్‌గా షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ గూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూరల విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. నేను మీకు కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఫర్టిలైజర్ ఇచ్చే కంటే ముందు గులాబీ మొక్కల గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందామండి. ఈ వర్షాకాలంలో మనము మొక్కలనైతే ఫంగస్ బారిన పడకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే గులాబీ మొక్కలు చాలా సెన్సిటివ్ ప్లాంట్స్. ఫంగస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. పెస్ట్ ఉన్నా లేకపోయినా వారానికి ఒకసారి ఏదో ఒక పెస్టిసైడ్ మనం ఆర్గానిక్గా తయారు చేసుకుంటాం కదండి. మన ఛానల్లో చాలానే వీడియోస్ ఉన్నాయి ఆర్గానిక్ పెస్టిసైడ్స్, ఒకసారి చెక్ చేయండి. మార్చి మనం మొక్కలపైన వారానికి ఒకసారి తప్పకుండా ఇవ్వాలి. ఈ వర్షాకాలంలో అవసరమైతే వారానికి మధ్యలో కూడా ఒక రోజు పెట్టుకొని తప్పకుండా మీరు పెస్టిసైడ్ అనేది స్ప్రే చేస్తేనే మనకు పువ్వులు అయితే చాలా బాగా పూస్తాయి. రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మనము నీళ్లు కుండీలో నిల్వకుండా చూసుకోవాలి. వర్షం పడి ఆగిపోయిన వెంటనే మనం ఒక్కసారి మన గార్డెన్లోకి వెళ్ళి ఒకసారి అన్ని పాట్స్ కూడా చెక్ చేసుకోవాలండి. అలా చెక్ చేసినప్పుడు ఏదైనా పాట్లో నీళ్లు నిలబడినట్టుగా మనకు కనిపిస్తే వెంటనే ఆ నీళ్లను ఉంచేసి మనమైతే ఆ డ్రైన్ హోల్స్ ఏదైనా రాడ్ కానీ స్క్రూ డ్రైవర్ కానీ పెట్టి క్లియర్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒకవేళ అది ఎంత చేసినా కూడా నీరు సేమ్ అదే విధంగా నిలబడుతున్నాయంటే వెంటనే మొక్క అయితే చనిపోయే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి ఏం చేయాలంటే మనం ఆ మొక్కని ఇంకొక పాట్లోకి మనం ట్రాన్స్ప్లాంట్ చేయడం చాలా మేలు. వర్షాకాలంలో మనం సాలిడ్ ఫామ్లా ఫర్టిలైజర్ ఇవ్వడం చాలా మంచిదండి. ఎందుకంటే లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చిన వెంటనే వర్షం వచ్చిందనుకోండి అది మొత్తం కూడా డ్రైన్ అవుట్ అయిపోతుంది, డ్రైన్ హోల్స్లో నుండి వెళ్ళిపోతుంది. కాబట్టి కొంచెం సాలిడ్ ఫర్టిలైజర్ ఇచ్చారనుకోండి కొంచెం మనకు ఒక 4-5 రోజుల వరకు అయినా కూడా ఆ ఫర్టిలైజర్ అనేది మనకు ఎంత కంటిన్యూస్గా వర్షం పడినా కూడా ఆ మొక్కలు అనేది మెల్లిగా అది స్లో రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి తీసుకోగలుగుతుంది మొక్క. ఈరోజు మ్యాజిక్ ఫర్టిలైజర్ ఇప్పుడు చూపిస్తానండి. ఈ గులాబీ మొక్కలకి రెండిటికి వేసి చూపిస్తాను. ఇక్కడ నేను వర్మీ కంపోస్ట్ తీసుకున్నాను. వర్మీ కంపోస్ట్ ఒక 2 గుప్పెళ్ళంతా, ఒక్క పాట్కి 2 గుప్పెళ్ళు. చూడండి 12 ఇంచుల పాట్ ఇది. వర్మీ కంపోస్ట్లో మొక్కకు కావాల్సినటువంటి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఇవన్నీ కూడా ఫుల్గా ఉంటాయండి. మరి ఈ వర్మీ కంపోస్ట్ని ప్రతి 15 రోజులకు ఒకసారి మనం అన్ని రకాల మొక్కలకి తప్పకుండా ఇవ్వాలి. చూడండి ఇక్కడ వర్మీ కంపోస్ట్ ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ నెక్స్ట్ ఇవ్వబోయేటటువంటి ఫర్టిలైజర్ ఏంటంటే ఈ సీవీడ్ గ్రాన్యూల్స్లో మంచి సూక్ష్మ పోషకాలు ఉంటాయి. ఈ సూక్ష్మ పోషకాలు అనేటివి మన మొక్కలకి చాలా చాలా అవసరము. మరి చాలామంది జనరల్గా మనం వర్మీ కంపోస్ట్ వేస్తున్నాం కదా, తర్వాత ఇంకా వేరే వేరే ఫర్టిలైజర్స్ అన్నీ కూడా వేస్తున్నాం కదా అనుకుంటారు. కానీ ఈ సూక్ష్మ పోషకాలు చాలా తక్కువ, మైక్రోన్యూట్రియంట్స్ అంటారు ఇవి. మరి ఆ మైక్రోన్యూట్రియంట్స్ మొక్కకు అందకపోతే ఆకులు పండుబారిపోవడము, లేదంటే ఆకుల అంచులు కాలిపోయినట్టు అవ్వడము, లేకుంటే పువ్వులు ప్రాపర్ సైజులో ఓపెన్ కాకపోవడము, ఇలాంటి సమస్యలు మనము చూస్తూ ఉంటాము. మరి ఈ మైక్రోన్యూట్రియంట్స్ ఉన్నటువంటి సీవీడ్ ఫర్టిలైజర్ కంప్లీట్గా ఆర్గానిక్ ఫర్టిలైజర్ అండి. ఇది సముద్రపు నాచుతో తయారు చేస్తారు ఈ గుళికలని. మనకి ఇది లిక్విడ్ ఫామ్లో కూడా దొరుకుతుంది. మనమైతే ఇప్పుడైతే ఈ వర్షాకాలం అంతా కూడా మనం ఇలా సాలిడ్ ఫామ్లో వేయడం వల్ల వర్షం పడుతూ ఉన్నప్పుడు కూడా మంచిగా మెల్లిగా రిలీజ్ అవుతుంది ఆ ఫర్టిలైజర్ కూడా. ఎంత స్థూల పోషకాలు ఇచ్చినా కూడా ఈ సూక్ష్మ పోషకాలు అనేటివి ఇవ్వకపోతే మన మొక్కలు అయితే గ్రీన్గా ఉండవండి. మీరు గమనిస్తున్నారు కదా ఈ 2 మొక్కలు కూడా ఎంత పచ్చగా, ఎంత బ్రైట్గా, ఫ్లవర్స్ కూడా ఎంత బాగున్నాయి చూడండి. కొత్త చిగుర్లు రావడానికి సీవీడ్ ఫర్టిలైజర్ బాగా హెల్ప్ అవుతుంది. ఈ ఫర్టిలైజర్ని మనం ప్రతి 15 రోజులకు ఒకసారి వర్మీ కంపోస్ట్తో కలిపి మన పూల మొక్కలకి, కాయగూర మొక్కలకి, పండ్ల మొక్కలకి కూడా ఇవ్వచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.